లేకుండా ఉండుంటే దాదాపుగా ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు, అది కూడా మళ్ళీ ఇక్కడ కాదు హైదరాబాద్లోని ఒక ప్రైవేటు బ్యాంకు నుంచి కొట్టేయడానికి ప్లాన్ చేశారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ ప్రభుత్వ భూమి ప్రస్తుతానికి నిషేధిత జాబితాలో కూడా ఉంది. మరి నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు అంటే అప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను మేనేజ్ చేశాడు. ఈ మొత్తం ప్రక్రియకు గాను అందరినీ మేనేజ్ చేయడానికి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఐడిని కూడా క్రియేట్ చేశారు. ఆ టైంకి 20వ తారీఖున రిజిస్ట్రేషన్కి కనుక వెళ్ళి ఉండుంటే ఆల్మోస్ట్ 4.5 కోట్ల రూపాయలు కూడా నిత్యానంద రెడ్డి ఖాతాకు వచ్చాయి. వాస్తవానికి తన భార్య పేరు మీద కొట్టేయాలని ప్లాన్ చేశారు. ఏంటి అసలు కథలోకి వెళితే సీకే దిన్నె మండలంలో దాదాపుగా ఒక సర్వే నెంబర్లో ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమికి ఆనుకునే ఈ నిత్యానంద రెడ్డికి ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఉంది. సో ఎప్పుడైతే ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ భూమికి ఆనుకునే ఉండటంతో ఈ ప్రైవేటు విద్యా సంస్థ సర్వే నెంబర్లోనే ఈ ప్రభుత్వ భూమిని కూడా కలిపేశారు. అంటే ఈ సాధారణంగా విద్యా సంస్థ స్థలం 1/4 ఎకరమో 1/2 ఎకరమో ఎకరమో అయి ఉంటుంది. ఈ ఎకరం ఉన్నటువంటి సర్వే నెంబర్ని ఆ 5 ఎకరాలు కూడా కలిపేసి ఇది మొత్తం కూడా విద్యా సంస్థ భూమేనని డాక్యుమెంట్స్ సృష్టించారు. దానికి సంబంధించి లోను కోసం అని చెప్పి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు బ్యాంకును అప్రోచ్ అయ్యారు. మరి వాళ్ళకి విషయం తెలుసో లేదో మనకైతే తెలియదు, కానీ లోను 4.5 కోట్ల రూపాయలు లోన్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్లో ఆ ప్రభుత్వ మొత్తం భూమిని ఎంతగా తెలిపారు అంటే విద్యా సంస్థ భూమి ప్రభుత్వ భూమి మొత్తంగా కలిపి 12 కోట్ల రూపాయల విలువైన భూమిగా వాళ్ళు అందులో చూపించడం జరిగింది. దానికి గాను 4.5 కోట్ల రూపాయలు బ్యాంకు ఇవ్వటం అన్నట్టుగా ఒప్పందం జరిగింది. దీనిలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల చేతి వాటం కూడా ఉంది. వారిని ముందే మేనేజ్ చేశాడు. మొత్తాన్ని మేనేజ్ చేయడానికి 50 లక్షలు ఖర్చు పెట్టాడు. ఎప్పుడైతే ఈ పెద్ద దస్తగిరి జరిగిందో దాంతో నిత్యానంద రెడ్డి పేరు బయటకు వచ్చి ఈ భాగవతం బయటపడిందో అటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా భయపడి సెలవు పెట్టి వాళ్ళు కూడా ఆఫీస్కి రావడం మానేశారు. సరే వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు. అది పక్కన పెడితే అంటే వీళ్ళ కబ్జాల భాగవతం, వాళ్ళు అధికారంలో లేకపోయినా కానీ డబ్బు ఆశ చూపి అధికారులను లోపరుచుకుని ప్రభుత్వ భూములను కూడా కొట్టేసే ప్రయత్నం. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? తన భర్త పేరు మీద ఆల్రెడీ కేసు నమోదయ్యింది. పోలీసులు గాలిస్తున్నారు. ఆయన పరారీలో ఉన్నాడు. అయినా కానీ తన భార్య ఏం చేసింది? ముందస్తు ప్రకారం 20వ తారీఖున రిజిస్ట్రేషన్ జరగాలి కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చుని మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయండి అంటుందంట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆల్రెడీ తడిసిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే ఈ భాగవతం బయటపడితే ఎవరి మెడకు చుట్టుకుంటుందో ఆల్రెడీ నిత్యానంద రెడ్డి పేరు హత్య కేసులో ఉంది. ఇవాళ కాకపోతే రేపైనా బయటపడద్దని చెప్పి అధికారులు భయపడుతుంటే తన భర్త గురించి ఆలోచించడం మానేసి తాను మాత్రం రిజిస్ట్రేషన్ అధికారుల చుట్టూ తిరిగి మీరు రిజిస్ట్రేషన్ చేయాలని పట్టుబట్టి కూర్చుంటే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఈ జరగటం ఒక్కరోజు లేట్ అయ్యి ఉంటే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా జరిగిపోయేది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ప్రభుత్వ భూమిపై రుణానికి నిత్యానంద రెడ్డి పన్నాగం, ప్రైవేటు బ్యాంకు నుంచి భార్య పేరిట 4.5 కోట్లు కొట్టేసే కుట్ర, పెద్ద దస్తగిరి పరిణామంతో ఆగిన రిజిస్ట్రేషన్. అదే చెప్పింది 19వ తారీఖున 20వ తారీఖున రిజిస్ట్రేషన్ జరగాలి ముందస్తు డేట్ ప్రకారం. ఈ రిజిస్ట్రేషన్కి ఒక ఐడిని కూడా కేటాయించారు. ఇదిగోండి ఈ నెల 13నే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఐడిని కూడా కేటాయించారు. అంటే సర్వం సిద్ధమైపోయింది. ఆ రోజు వీళ్ళు వెళ్ళిపోయి తంబలేసి సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయినట్టే, తనక మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయినట్టే. సో దానికి సంబంధించి బయటపడింది. స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో కీలక నిందితుడు కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ప్రభుత్వ భూమిని ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టే కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్య బండి దీప్తి పేరిట హైదరాబాదుకు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి ప్రభుత్వ భూమిపై 4.5 కోట్ల రుణం పొందేందుకు నిత్యానంద రెడ్డి కుట్ర పన్నారు. బ్యాంక్ అధికారులతో తనఖా కోసం ముందే సంప్రదింపులు జరిపావు. భూమి మార్టిగేజ్ కోసం కడప రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వం సిద్ధం చేశారు. బట్ దస్తగిరి ఆ నేపథ్యంలో ఇది మొత్తం కూడా బెడిసి కొట్టింది. కాసుల ఎర్రసూపి సీకే దిన్నె మండలం మామిళ్లపల్లె రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 706/2లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది పూర్తిగా పక్కాగా ప్రభుత్వ భూమి. సో దీనికి పక్కనే నిత్యానంద రెడ్డికి చెందినటువంటి ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఉంది. ఈ సర్వే నెంబర్లోని భూమి తనదిగా పేర్కొంటూ తనఖాకు సిద్ధమయ్యారు. అంటే పక్కనే తన భూమి ఉండటం కలిసి వచ్చింది. నాకు తెలిసి సర్వే నెంబర్ ఒకటి మారి ఉంటుంది. 706/2 అంటే అది 706/3 ఉండుంటుంది. సో అదే సర్వే నెంబర్ను చూపి ప్రభుత్వ భూమిని కూడా అందులో కలిపేసి
రిజిస్ట్రేషన్ చేయాలని కుట్ర. కానీ ఇది రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలుసు అది ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాలో ఉన్న భూమి, నిత్యానంద రెడ్డిది కాదు అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలుసు. కానీ డబ్బుకి లొంగిపోయారు. దాదాపుగా 50 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధమైనట్టుగా కూడా తెలిసింది. సో నిషేధిత జాబితాలోని 5 ఎకరాల భూమిని తనఖా పెట్టడం అంత సులభం కాదనుకుని కాసులు ఎర చూపి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 13న ఒక రిజిస్ట్రేషన్ ఐడిని కూడా కేటాయించారు. ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ విలువ 12.10 కోట్లుగా చూపించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా చెల్లించేశారు. దీనికి ఈ 12 కోట్ల రూపాయలకి సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయో ఆ ఛార్జీలను కూడా చెల్లించేశారు. సో కడపలోని కిరణ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరిట ఈ మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ కోసం చివరి వరకు ప్రక్రియ సాగింది. ఇందుకోసం 50 లక్షలు లంచం ఇచ్చేందుకు చదువు అధికారులతో ఒప్పందం కూడా చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగించారు. ఈ నెల 20న తనఖా రిజిస్ట్రేషన్ కావాల్సి ఉండగా ఒక రోజు ముందే అంటే 19వ తారీఖున పెద్ద దస్తగిరి జరగటం, కేసులో నిత్యానందరెడ్డి పేరు రావటం, పోలీసులు ఆయన గాయలించడం ప్రారంభించడం, నిత్యానందరెడ్డి పరారవటంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా భయంతో సెలవు పెట్టి పారిపోయారు. అయితే భర్తను నిందితుడిగా పేర్కొనటం, ఆయన పారిపోయినప్పటికీ కూడా తన రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని దీప్తి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి పట్టుబట్టడం గమనార్హం. ఎందుకనంటే ఈ భూమి తీసుకోవాలనుకున్నది భార్య పేరు మీదే కాబట్టి, అసలు వ్యక్తి అక్కడే ఉంది కాబట్టి, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసేసి ఆ తనఖా రిజిస్ట్రేషన్ చేసి నాకు ఇచ్చేయాలని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. అంటే ఈ ప్రధానంగా ఇప్పటి వరకు మనం పెద్ద దస్తగిరి వైసీపీ కుట్రలన్నీ బయటపడ్డాయి. ఫస్ట్ గంజాయి ముఠా చేసిన చిత్రీకరించారు, తర్వాత లేదు ఇది రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు, ఇదిగో జగన్ వస్తున్నాడు, అదిగో జగన్ పరామర్శకు వస్తున్నాడని ప్రచారం చేశారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ నాయకుడు నిత్యానందరెడ్డి పాత్ర ఉంది అని పోలీసులు తేల్చి కేసు నమోదు చేశారో, ఎప్పుడైతే నిత్యానందరెడ్డి పరారైపోయాడో దీంతో జగన్మోహన్ రెడ్డి తన యాత్ర వాయిదా వేసుకున్నాడు. మరి ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ నేతలే ఉన్నారు అని తెలిసి అక్కడ ప్రజలు కాండ్రించి ఊస్తారు. అందులోనూ సొంత కడప అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కదా, సో కాండ్రించి మొహం మీద ఊస్తారు అనే భయంతో అప్పటికప్పుడు తన పర్యటనను వాయిదా వేసుకున్నాడు. లేకపోతే పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ పరామర్శించాలని స్కెచ్ వేశాడు, రాజకీయంగా అన్నీ సిద్ధం చేసుకున్నాడు. బట్ పోలీసులు తీగలాగితే డొంక గదిలినట్టుగా 100 కోట్ల రూపాయల ఈ లావాదేవీలకు సంబంధించే ఈ పెద్ద దస్తగిరి జరిగింది. పాల్గొన్న నిందితులు నిత్యానందరెడ్డికి అనుచరులే, భావించబడిన పెద్ద దస్తగిరి నిత్యానందరెడ్డికి అనుచరుడే. సో నిత్యానందరెడ్డి అడ్డు తొలగించుకోవటం కోసమే పెద్ద దస్తగిరిని చంపించాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పుడు పెద్ద దస్తగిరి ఆ బంధువులు కూడా ఏం చెప్తున్నారు, మా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అవి చేసిన మాట వాస్తవం, నిత్యానందరెడ్డితో సంబంధాలు ఉన్నమాట వాస్తవం, కానీ ఎవరు చంపారనేది పోలీసులే తేల్చాలి. వీళ్ళు చంపారు వాళ్ళు చంపారు అని మేము చెప్పలేం, కానీ మా ఆయన్ని ఇంత పగబట్టి చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అంటే మొత్తంగా నిత్యానందరెడ్డి బ్రతుకు బయటపడటంతో, ఒకవేళ ఈ నిత్యానందరెడ్డి అనే పేరు కన్నా లేకపోతే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పరామర్శలు, రాజకీయ విమర్శలు, కూటమి మీద చంద్రబాబు మీద నిందలు, రాష్ట్రంగా మారింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయాయని చెప్పి సాక్షిలో పెద్ద డిబేట్లు ఇవన్నీ జరిగిపోయాయి. కానీ నిత్యానందరెడ్డి ఎప్పుడైతే పరారైపోయాడో వైసీపీ నాయకులకు కూడా నోళ్ళు మూతలు పడ్డాయి. ఎందుకని అసలు నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవాలా, ఆ పోలీసులు ఆధారాలు సేకరించారు, దొరికితే బెయిల్ కూడా రాదు, ఆ భయంతో నిత్యానందరెడ్డి పరారైపోయాడు. నాకు తెలిసి ముందస్తు కోర్టులో అరెస్టు కాకుండా ముందస్తు ఏదైనా బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం ఆల్రెడీ జరుగుతుంటుంది తెర వెనక. సో నిత్యానందరెడ్డి ఎప్పుడైతే పరారైపోయాడో వైసీపీ నాయకులకు సీన్ అర్థమైపోయింది, ఓహో ఈ మనోడి పాత్రే ఉంది, ఇప్పుడు మనం మాట్లాడితే అది మనకే రివర్స్ అవుతుంది అని చెప్పి వాళ్ళు భయపడి మాట్లాడటం మానేశారు. రెండోది జగన్మోహన్ రెడ్డి తన పర్యటన కూడా వాయిదా వేసుకున్నాడు. అంటే చేసేది వీళ్ళే. నిన్న చంద్రబాబు గారు కూడా